రంగులు రంగులు భలే ఉన్నాయి. మనోడు ఎమ్మెల్యే జనసేన దిగవాలి. చిన్నపిల్లలు వస్తారు కదా అందుకని వాళ్ళకి స్టేజ్ కంటెంట్ ఇవ్వాలి బ్రో మేము ఇవ్వండి బ్రో. మేడం గారికి ఎప్పుడు వచ్చేవాడిని మరి డైరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ బ్రో హాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ బ్రో. హాయ్ సెలబ్రిటీ మనోహర్ బ్రో. హాయ్ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఏ ఎండ్లెస్ హాయ్ బ్రో. భయ్యా భయ్యా హాయ్ భయ్యా బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఏమండి వచ్చిన వాళ్ళందరూ మంచి టీ చాయ్ టేస్ట్ చేయండి ఓకేనా? సరే ఓకే సరే ఒకసారి ఎప్పుడు పోదాం తమ్ముళ్ళు అందరూ ఒక ఓ వేసుకోండి. గణేష్ బాయ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ గారు బ్రహ్మాండంగా. ఒకసారి ఓ వేసుకోండి. రే చాయ్ నే చాయ్ చంపుకురా సాంగ్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అది చాయ్ ఎక్స్ప్రెషన్ కాదు కావాలండి అది చాయ్ సౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. గణేష్ గారు మీకు కూడా సార్ ముందు రండి. బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్లే ముందు 12 బ్రాంచెస్ ఓపెన్ అయినాయండి. లాస్ట్ బ్రాంచ్ శోభా శెట్టితో మనం బెంగళూరులో ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాను. అండ్ నేను హౌస్ లో ఉన్నప్పుడు 10 బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. 22 ఇది హౌస్ నుండి బయటకు వచ్చినాక మేము ఓపెన్ చేసిన ఫస్ట్ బ్రాంచ్. ఓవరాల్ గా 23rd బ్రాంచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఐ మీన్ జస్ట్ 1 year కూడా కాలేదండి. లాస్ట్ ఏప్రిల్ లో మేము స్టార్ట్ చేసాము. ఇంకా 1 year కాకముందే 23 బ్రాంచెస్ ఓపెన్ చేసామంటే రియల్లీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి ఓపెనింగ్ కూడా పాపేలే చేసింది అన్న. ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ ప్రియాంక అన్న, మళ్ళీ తర్వాత ఇదే మాతో పాటు ఉండాలి మేడం. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఛాంప్ అన్న మా అందరికి పాప అని చెప్తున్నా. మా పాపతో ఓపెన్ చేసా 23 బ్రాంచెస్. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మా మీద నమ్మకం ఉంచి మా యొక్క ఇరానీ నవాబ్ చాయ్ ని టేస్ట్ చేసి వాళ్ళకి నచ్చి ఈ రకంగా బ్రాంచెస్ ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫిషియల్ గా ఈ మంత్ లోనే 25 బ్రాంచెస్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. దానికంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను మరికొన్ని మాటలు మాట్లాడే ముందు మా ప్రియాంక పాప మా చాయ్ గురించి ఇరానీ నవాబ్స్ గురించి మీ మాటలు. చాలా చాలా అంటే ఫస్ట్ టైం ఏదైతే టేస్ట్ చేశానో ఇప్పుడు కూడా టేస్ట్ అట్లానే ఉంది. ద మెయిన్ థింగ్ ఐ లవ్ హియర్ ఇస్ క్వాలిటీ. అండ్ క్వాలిటీ ఎంత బాగుంది కాబట్టి ఇంతమంది టేస్టీ ఇరానీ చాయ్ తాగుతున్నారు. అండ్ ఐ జస్ట్ లవ్ ది నేమ్ ఇరానీ నవాబ్. ఇది గ్రో అవుతూనే ఉంది ఇంకా వరల్డ్ వైడ్ గ్రో అవుతూనే ఉండాలి. 2030 కాదు 230,300 బ్రాంచెస్. మాట్లాడితే బేస్ వచ్చి నువ్వు బేసిస్తున్నావు.
యా సో చాలా చాలా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు సార్. థ్యాంక్ యూ మేడం. నేను కుడికాలు లోపల పెట్టాను. ఐ జస్ట్ హోప్ మీరు ఇంకా కొన్ని బ్రాంచెస్ మీరే తీసుకుంటారు అని. అన్నా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాని నవాజ్ ఎందుకు అప్రోచ్ అవ్వాలనిపించింది, అప్రోచ్ అయిన తర్వాత మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది టేస్ట్ చూసి డిసైడ్ చేసుకున్నారని చెప్పని ఇంకా ముందుకు అప్రోచ్ అయ్యారు. తర్వాత స్పెషల్ థింగ్ ఏంటంటే నార్మల్ టీస్ కి దీనికి ఇది వచ్చి ఆయుర్వేదిక్ ఫార్ములాతో డిసైడ్ అయింది. నీట్ గా ఉంటుందని చెప్పని, ఎవరి హెల్త్ స్పాయిల్ అవ్వదని చెప్పని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి తీసుకున్న డిసిషన్ అనమాట ఇది. బాగుంది, చాలా ఫాస్ట్ జరిగింది. మేడమ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. స్పెసిఫిక్ గా అప్ టు డేట్ ప్రతి ఎవ్రీడే ఎక్కడ దాకా వచ్చిన వర్క్ అని చెప్పని తరువుగా ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ లోనే ఉంటారు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు ఓపెనింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అన్న ఇప్పుడు మనం మీడియా వాళ్ళందరికీ మన తరపున ఏమండి ఇరానీ నవాబ్ చాయ్ వచ్చింది, మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో జెన్యూన్ రివ్యూ మీరే చెప్పండి. ఓకేనా అండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫస్ట్ అయితే చాయ్ టేస్ట్ చేద్దాం. దాంతోపాటు బిస్కెట్ కూడా బాగుంటుంది, నచ్చుకున్నానండి. పాడవాడా ఏం పాడవాడా అక్క డాన్స్ కావాలి. ధనండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరి ముందు సరదాగా చాయ్ అయితే టేస్ట్ చేయండి. కాసేపు కూర్చున్నామండి అన్న ఫ్యాన్ చేసుకోవాలి. అన్న మేడం ఒక్క నిమిషం ఎటు చూడాలి మనవాడి కింద నుంచి ఓకేనండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చింది ఒకసారి చూడండి అమ్మకెళ్ళి. చాలాసేపు వెయిటింగ్ మీకోసం. కొంచెం మంచి ఫుడ్ కూడా కమిటీ కుర్రాళ్ళు నేను తమ్ముళ్ళు సాలే తమ్ముళ్ళు పదవులు ఎందుకు తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఉన్నావా అన్సీన్ సెలబ్రిటీ ఎనకుండా చేస్తున్నాడయా ముందు సాగుతున్నా వాడికి. వచ్చారా తమ్ముడు ఫ్యాన్ ఫోన్ తగిలింది అనుకో.
వాళ్ళు గణేష్ కి బ్యాక్ ఉన్నట్టు అందుకే బ్యాక్ ఉన్నారా మా బ్యాక్ అప్పుడు కూడా బ్యాక్ బెంచ్ తేజారా ఇక్కడే ఉన్నాడు తేజ అంటున్నా రారా మేడం మీరు మన నంది వాళ్ళు ఉన్నారు కదా లేరు సైడ్ 3 విజిట్ చేశారు సార్ నేను రిసీవ్ రారా చైర్స్ బలాలు కాదు బాగుంది ఇది తీయగా మళ్ళీ ఒకసారి షేర్ చేసి ఆయన నువ్వు పెడుతున్నప్పుడే గ్లిమ్మర్ పెడుతున్నాను నాకు ఇవ్వట్లా ఆయన రావాలా తొందరగా రావాలి అదొక షాట్ తీసుకుని పోతాం ఇంకా అన్న వాటిలోకి కూడా పేదలు ఏది పడితే దాలు అంటే ఓకే ఓకే కూల్ ఇక్కడ మనకి హ్యాండ్ హౌస్తో పాటు ఏవైనా అన్నీ ఉంటాయి కదా ప్రమోషన్ వర్క్లు చాలా ఉంటాయి కదా వాళ్ళు చెప్పేది కానీ నేను క్యాజువల్గా చెబుతున్నాను అంతేనే తినిపించన్నా మామూలుగా మన ఇంట్లో తినేటప్పుడు ఎలా ఉంది టేస్టీగా ఉందా మళ్ళీ గట్టిగా ప్రమోషన్ చేసుకుంటాం ప్రమోషన్ నేనే చేసుకుంటాం గుంటూరు బాబాయ్ ఏంటది ఇది తీయగా లేదు కారంగా ఉంది గుంటూరా మా ఊరే మా తెనాలి మీది తినాలి బేసిక్గా ఇక్కడ రెండు చెట్ల బాబు ఈ చట్నీ నచ్చినట్టుంది గట్టిగా రెడ్ చట్నీ అన్న మీకు పెడతానన్నా మీరు తినేసారా ఇది వద్దాడు ఏ జాగ్రత్త ఎప్పుడు అమ్మాయిలకి పెడతాను నాకు ఎప్పుడు పెట్టాను వస్తున్నాను లోకేష్ బయట కార్ దగ్గర ఉన్నావా అమ్మా ముచ్చటగా ఫోటో పెట్టి తినేసి ఓకే 3 bites చట్నీ తగ్గియాలా ఓకే రానండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన అందరికీ మా ఇరానీ ఆఫీస్కి వచ్చి మంచిగా వచ్చిన ప్రతి వాడికి మీరు వచ్చి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీడియా వాళ్ళందరికీ అండ్ ఈ రోజు మనకి సరదా దోశ కూడా బాగుంది ఇక వచ్చి ఎలాగ తినేస్తుంది కూడా ఫ్యూచర్ లో మాకు కూడా ఫ్రాంచైజీ ఇచ్చే స్టేజ్కి రండి స్టేజ్కి నేను రాలేదు మీరు తీసుకున్నాంటే హ్యాపీగా ఇస్తాం బ్రో నాకేముంది బ్రో మీరు తీసుకోవడమే ఆలస్యం మన మీడియా వాళ్ళందరూ స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తా ఓపెన్గా చెబుతున్నా తీసుకోండి మీడియాకి స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తా సీరియస్ ఇది మాత్రం రానండి థ్యాంక్ యూ ఇంకా బయలుదేరదామా రోజు బాగుంది కంప్లీట్ చేసి బయలుదేరదాం వాళ్ళు కంప్లీట్ చేసేంత వరకు టైం అన్న డైలీ మార్నింగ్ మీరు టిఫిన్ ఏం తింటారన్న దోశ తింటారా నేను దోశ తింటా నేను ఖచ్చితంగా దోశ తింటా ఎవడరా నా డైట్ అయింది తమ్ముడు నేను డైట్ చేసే వాళ్ళ ఉన్నాను ఇది అంటే నీ ఇంటేక్ ఏంటి అని డయట్ అంటే ఏదైనా ఇంటేగే ఏది ఉంటే అది ఇంక పంపిస్తా మీరు బిగ్ బాస్ లో చూడలే 2 సీజన్స్ సార్లే మీకు డైట్ తెలుసుకోవడానికి మన డైట్ని ఎవరు మ్యాచ్ చేయలేదు ఎందుకంటే డైటే లేదు ఇప్పుడు నేను డైట్ అంటే ఫుడ్ తింటాడు అంతే ఆపకుండా ఇదేంద్ర తలకిందులు పెట్టాడు తమ్ముడు తలకిందులు పెట్టాం అంటే మేము మన తలకిందులు వస్తాం అంటే తలకి మాలిన వాళ్ళు ఉంటారు కదా అదేమైనా అమ్మాయి చెప్తే ఒరే మామూలుగా చెప్పావా అంటే అమ్మాయి చెప్తే ముడిచిపోతాడు కదా
కాదుగా నువ్వు సరదాగా నవ్వు బాగుండదంటే నాకు ఏదో నేను నవ్వు బాగుండదు టేస్ట్ ఒకసారి ఎక్స్ప్రెస్ టేస్ట్ అంటే క్రిస్పీగా ఎలా అంటారు ఏంటి ఫుడ్ వీడియో కాదు వచ్చి నిరాని సైలెన్స్ ప్లీజ్. చాలా అయిపోయింది వెళ్ళిపోతున్నా ఒకసారి అన్న దోస్తుకు నవరసాలు చేసి చూపించండి. కాకుండా పెళ్ళి వెళ్ళిపోతాను ఇంటికి నేను సాగు అబ్బాయిలు లాస్ట్ బ్లాక్ అంటానే ఉన్నా బాగా పెడతానే ఉన్నా డైటింగ్ అంటే ఎంత ఉంటుంది అన్న ఇవాళ ఇంటికి పంపించమన్నా థ్యాంక్ యూ అండి బయలుదేరుతాం ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ